హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ స్టోరీస్ వింటున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాం. ముందుగా వీడియోని అందరూ లైక్ చేసి చిన్న షేర్ చేయండి. ఇప్పుడు స్టోరీ. అసలు ఆరో మాటే లెక్క చేయనట్టు హూ కేస్ అన్నట్టుగా అతనికి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి షర్ట్ బటన్స్ రెండు ఓపెన్ చేసి కాలర్ ని వెనక్కి తోసి మరీ ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేశాడు సామ్రాట్. వెళ్తున్న సామ్రాట్ ను చూసి పళ్ళు కొరుకుతూ, వాట్ డాడ్, ఏంటి మీరు చేసేది? నా ముందే వాడు మిమ్మల్ని అలా లెక్క చేయనట్టుగా మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారేమో గాని నేను ఊరుకోను. అయినా మమ్మీని చూసుకోమని వాడికి ఎలా చెప్తారు మీరు? అంటే మీ దృష్టిలో నేను మరీ అంత వాస్ట్ గా కనిపిస్తున్నానా? కోపంగా అడిగాడు ఆర్నవ్. షటప్ ఆరు, జస్ట్ షటప్. ఊరుకుంటున్నాను కదా అని నా దగ్గర నోరు పెంచావంటే నేనేంటో చూపించాల్సి వస్తుంది అని సీరియస్ గా చెప్పేసి నోరు మూసుకొని నేను చెప్పింది చేయి చాలు, అనవసరంగా ఎక్కువ వాక్కు, ముందు వెళ్లి స్నేక్ ని లోపలికి పంపించు అని సీరియస్ గా చెప్పాడు ఆర్నవ్. డాడ్, మీరు నాకు ఏదో చెప్తానన్నారు. అతను కూడా సీరియస్ గానే అడిగాడు. అవన్నీ తర్వాత, ముందు వెళ్ళి స్నేక్ ని పంపించు, దాని తర్వాత నీకు చెప్పాల్సింది నేను చెప్తాను. జస్ట్ గెట్ అవుట్ అన్నాడు ఆరవ్. షట్, అసలు డాడీ ఏమైందో తెలీదు, అర్థం కాకుండా చేస్తున్నాడు అనుకుంటూ ఆ రూమ్ లోంచి బయటకు వచ్చిన ఆర్నవ్ కి మైరా సామ్రాట్ తో మాట్లాడుతుండడం చూసి మరింత కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తూ, ఓసారి స్నేక్ దగ్గర ఆగి, నిన్ను డాడ్ పిలుస్తున్నాడు, వెళ్ళి కలువు అని చెప్పి మైరా దగ్గరకు వెళ్లేసరికి, ప్లీజ్ సామ్రాట్ అని మైరా సామ్రాట్ ను రిక్వెస్ట్ చేయడం వినిపించి, మమ్మీ ఏంటి వీడినెందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఉండకు, ఆర్విన్ తీసుకో, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటానుగా అన్నాడు ఆర్నవ్. ఆరు కన్నా నువ్వేమంటున్నావురా? నేను ఇంటికి వెళ్ళడం ఏంటి? అది మీ డాడీని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి నేను ఎలా వెళ్తాననుకుంటున్నావు? అసలు అదేం కాదు గాని మీరే ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. నువ్వు ఆర్విన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకోగలను మీ డాడీని అని చెప్పింది మైరా. ఆర్నవ్ కళ్ళు గట్టిగా మూసి అసహనంగా పిడికిలి బిగిస్తూ, నువ్వు ఎలా ఒంటరిగా డాడీని చూసుకోగలవు అని అడిగాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డాడీని నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా మామ్, ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు మైరాకి నచ్చ చెప్తున్నట్లుగా ఆర్నవ్. నేనేం ఒంటరిగా ఉండట్లేదురా, నాకు తోడుగా సామ్రాట్ కూడా ఇక్కడే ఉంటావు కదా సామ్రాట్ అని సామ్రాట్ వైపు చూసి అడిగింది మైరా. వాట్, వీడు ఇక్కడ ఉండడం ఏంటి మమ్మీ అని అడిగాడు ఆర్నవ్. తప్పు నాన్న, నీకంటే పెద్దవాళ్ళని అలా మర్యాద లేకుండా మాట్లాడకూడదు. నేనే సామ్రాట్ ని ఇక్కడ ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పింది మైరా. కానీ ఎందుకు మమ్మీ, నేనున్నాగా అన్నాడు ఆర్నవ్. ఆరు కన్నా నువ్వు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకున్నావు, పైగా ఆర్వికి కూడా హాస్పిటల్ వాతావరణం పడదు, కాబట్టి మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను సామ్రాట్ ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటాం అని చెప్పింది మైరా. మమ్మీ అని ఆర్నవ్ ఏదో అనబోతుంటే, ఆర్నవ్ బాబు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చి పిలిచాడు స్నేక్. అని గాఢంగా నిట్టూర్పు విడిచి, మమ్మీ నేను డాడీతో మాట్లాడి వచ్చేస్తాను, అప్పటి వరకు నువ్వు ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా కాస్త నెమ్మదిగా ఉండు ప్లీజ్ అని మైరాకి చెప్పి సామ్రాట్ ని చూసి పళ్ళు బిగించి లోపలికి వెళ్ళాడు ఆర్నవ్ వెళ్ళాక సామ్రాట్ ని చూస్తూ, మిమ్మల్ని బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నారు సార్, మైరా మేడంకి తోడుగా ఇక్కడే ఉండమని చెప్పారు ఆరవ్ సార్ అని చెప్పాడు స్నేక్. చూసావా సామ్రాట్, నేను చెప్పింది ఆయన కూడా చెప్పారు అంది మైరా. అదేంటో తెలీదు, నువ్వు నా పక్కన ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది. మనిద్దరి మధ్య పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఎందుకో తెలీదు, నిన్ను చూస్తే నాకు బాగా కావలసిన వాడిలాగా, అందుకే నిన్ను ఇలా డైరెక్ట్ గా నాకు తోడుగా ఉండమని అడగగలుగుతున్నాను అంది. నిజానికి అయితే ఇప్పుడు నీ ప్లేస్ లో ఆర్నవ్నే ఉండమనేదాన్ని, కానీ నీకు తెలుసుగా మొన్నే ఆర్నవ్ కి అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, వాడు జస్ట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కదా, అందుకే ఇప్పుడప్పుడే వాడు హాస్పిటల్లో ఎందుకు అని, పోనీ ఆర్విని ఉండమందామనుకున్నా కూడా అని మైరా అంటుండగానే, ఆహా తను ఇక్కడ వద్దులేండి, ఆడపిల్ల ఇక్కడ ఎలా ఉండగలుగుతుంది అన్నాడు సామ్రాట్ ని ముందుగా. ఆర్విని ఉండమని చెప్పడానికి అతనికి కూడా మనసు ఒప్పలేదు సామ్రాట్ కి.
పైగా మైరా అంత భయపడుతూ ఉండడంతో మైరాని వదిలి వెళ్ళలేకపోయాడు. మమ్మీ, నేను డాడీని వదిలి ఎక్కడికి వెళ్తాననుకున్నావు? నేను వెళ్ళను అని ఆర్వి తెగేసి చెప్పింది. హాస్పిటల్లో ఎక్కువ మందిని ఎలో చెయ్యరు. పైగా మీరు ఇక్కడ ఉండలేరు కూడా. కావాలంటే రాత్రి వరకు ఇక్కడే ఉండి నైట్ కి మాత్రం ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేశాడు సామ్రాట్. హే, నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నేను ఎక్కడికి వెళ్ళను, మా డాడీతో పాటే ఉంటాను అని కోపంగా చెప్పింది ఆర్వి కూడా. తండ్రి కోపాన్ని పురికి పుచ్చుకొని పుట్టింది కదా మన ఆర్వి. ఆర్వి, అలా అనకూడదని చెప్పాను కదా అని ఆర్వీని కోపగించుకోకుంటూ, ఏమనుకోకు సామ్రాట్, తండ్రి గారాభంతో పాటు ఇది నా గారాభంతో ఆర్నవ్ ఇద్దరు కాస్త దాన్ని మొండివాళ్ళుగా తయారు చేశారు. నిజంగా ఇద్దరు చాలా మంచి వాళ్ళు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎదుటి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టలేదు వాళ్ళు. కానీ నీ విషయంలోనే ఎందుకు ఇద్దరికిద్దరు ఇలా అవుతున్నారో తెలియట్లేదు. పైగా వాళ్ళ డాడీ చెప్పారన్నారు కదా నేను ఇక్కడే ఉండమని. నేను చెప్తే అది వినదు. ఇంకా వాళ్ళ డాడీ చెప్తేనే తన ఇంటికి వెళ్తుంది. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నాతో పాటే ఉండు అని చెప్పింది మళ్ళీ మైరా సామ్రాట్కి. ఆరవ్తో మాట్లాడిన తర్వాత మొహాన్ని గంటుగా పెట్టుకుని బయటకు వస్తే తర్వాత అమ్మన్యు, ఆర్తి, అరణ్య, సరయు వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్లి ఆరవ్ని చూసి అమన్యు అక్కడ ఉంటాను అన్నా కూడా ఆరవ్ వద్దని చెప్పడంతో ఆర్తి, అరణ్య వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేప్పుడు సరయుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు అమన్యు వాళ్ళు. ఆరవ్ ఆర్విని ఇంటికి వెళ్ళమని చెప్పడంతో రాత్రి వరకు ఉండి వెళ్తాను అని చెప్పింది ఆమె. అందరూ వెళ్ళిపోయాక అక్కడ కేవలం అర్నవ్, ఆర్వి, మైరా, సామ్రాట్, మైనా ఇంకా స్నేక్ వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇక సాయంత్రం అవుతుండడంతో మైనా అప్పుడు ఆఫీస్కి వెళ్లి చేసేదేం లేదని మిగిలిన వర్క్ ఫ్లాట్ లోనే కంప్లీట్ చేస్తానని చెప్పడంతో ఆర్నవ్ కూడా సరే అన్నాడు. మేడం, నేను వెళ్లి మైనాను డ్రాప్ చేసి వస్తాను. అప్పటి వరకు వీళ్ళున్నారుగా, నేను వచ్చాక వీళ్ళని వెళ్ళమని చెప్పండి అని ఆర్నవ్ ఆర్వి వాళ్ళను ఉద్దేశించి సామ్రాట్ మైనాని తీసుకుని వెళ్తే ఆరవ్ చెప్పిన మాట కోసం ఆర్నవ్ కోపాన్ని అణుచుకోవడం తప్ప ఏం చేయలేకపోయాడు. సామ్రాట్ వాళ్ళు వెళ్ళగానే స్నేక్ కూడా ఆరవ్ చెప్పిన పని చేయడానికి తన ఆఫీస్ కి బయలుదేరాడు. ఆరవ్ చెప్పినట్టుగానే పేపర్స్ రెడీ చేసిన స్నేక్ గంటన్నర తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి తాను తీసుకొచ్చిన పేపర్స్ ఆరవ్ కి అందించి ఇక తాను ఇంటికి బయలుదేరాడు స్నేక్ రాజు. ఇంటికి వెళ్తున్న అతని బైక్ మనుషులు ఎవరు సరిగ్గా తిరగని ఒక ఏరియాలోకి రాగానే ఉన్నట్టుండి అక్కడ స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. సడన్ గా అతని బైక్ హెడ్ లైట్ కి దూరం నుండి ఏదో రాయి విసిరినట్టుగా వచ్చి ఒక్కసారిగా హెడ్ లైట్ పగిలిపోయింది. అది చూసి అతను సడన్ బ్రేక్ వేసేలోగానే వెనక నుండి సడన్ గా వచ్చిన ఒక డీసీఎం స్పీడ్ గా డాష్ ఇవ్వడంతో మనిషి 10 అడుగుల ఎత్తులోకి పైకి ఎగిరి రోడ్ కి అవతలి వైపు ఉన్న డివైడర్ పైన పడితే బైక్ మెయిన్ రోడ్డు మీద 4 సార్లు రౌండ్ తిరిగి అటువైపు ఉన్న ఫుట్పాత్ డివైడర్ కి గుద్దుకొని ఆగిపోయింది. డైరెక్ట్ గా స్నేక్ రాజ్ తల డివైడర్ మీద పడగానే నోట్లోంచి ఒక్కసారిగా రక్తం బయటకి కక్కి అక్కడికక్కడే స్పృహ తప్పాడు స్నేక్ రాజ్. అతను పూర్తిగా స్పృహ తప్పాక 50 అడుగుల ముందుకు వెళ్లిపోయిన డీసీఎం ఆపి అందులోంచి కిందికి దిగాడు డ్రైవర్. రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్న స్నేక్ దగ్గరికి వచ్చి రక్తపు మడుగులో స్పృహ తప్పి బోర్లా పడుకొని ఉన్న స్నేక్ రాజ్ ను చూసి నవ్వుతూ బూటు కాలితో అతని బాడీని తన్ని వెల్లకిలా పడేలా చేశాడు. పాకెట్ లోంచి ఫోన్ తీసి సార్ సక్సెస్ అన్నాడు వాడు ఎవరికో ఫోన్ చేసి. అవతలి వైపు నుండి చెప్పింది విన్న ఆ డ్రైవర్, కానీ సార్, మీరు చెప్పేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఏమైనా తేడా వస్తే నేను ఇరుక్కుంటాను అన్నాడు నసుగుతూ. ఓసారి నీ ఫోన్లో చూసుకోరా అని అవతలి వైపు నుండి చెప్పింది విన్న ఆ డ్రైవర్ వెంటనే తన ఫోన్ చూసుకొని, థ్యాంక్ యూ బాస్, ఓకే, మీరు ఆ విషయం గురించి మర్చిపోండి అని వికృతంగా నవ్వుతూ కాల్ కట్ చేసి కాల్లో తన బాస్ చెప్పినట్టు చేయడానికి రెడీ అయిపోయాడు. డివైడర్ మీద పడిన స్నేక్ ను రోడ్ మీద అడ్డంగా పడుకోబెడుతూ తను మళ్ళీ వెళ్లి డీసీఎం లోకి ఎక్కాడు.